హాయ్ అందరికీ నమస్తే రైతు మిత్రులు. నేను అయితే వర్షం బాగా కొడుతుంది కదా పొద్దున్నుంచి, అంటే 5-6 రోజుల కాంచి బాగా కురుస్తుంది. ఈరోజు కొంచెం అసలు నాన్ స్టాప్గా కొడుతుంది. కానీ అందరు ఇళ్లలో ఉంటారు కదా. ఇప్పుడు రైతులు మాత్రం ఎక్కడ ఉన్నారు తెలుసా? రైతులు మాత్రం మన స్టార్టర్ తడిచిపోయింది, మోటార్ తడిచిపోయింది, ఎట్లుకు మేపాలి, లేకపోతే మన ధాన్యం తడిచిపోయింది, లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ మన పైన గండ్లు తీయాలి, లేకపోతే నాట్లు వేస్తే మన నాటు కొట్టుకోపోయింది అని ఇంటికాడ వచ్చి బాధపడే అవకాశం ఉంది. కాబట్టి అందరు రైతు మిత్రులు అంటే ఎంత కష్టం ఉంటుందో ఒకసారి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ నాకు చెప్పాలనిపించి నేను చెప్తున్నాను, ఎంత బాధ ఉంటుందో. రైతుని ప్రేమించే వాళ్ళు ఒక లైక్ చేయండి ఎట్లయినా. అయితే ఇప్పుడు మనం వర్షంలో ఒకసారి జాబ్ పర్పస్ కానీ బిజినెస్ పర్పస్ కానీ అందరూ ఏసీ రూమ్లలో వాన వచ్చినా కూడా లోపల ఇండ్లలో బిల్డింగ్లలో ఉంటారు కదా. రైతు మాత్రం చేన్లలో గండ్లు వేయడానికో ఎడ్ల మేపడానికో లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ అలా ఒకరొకరు ఎంత కష్టపడుతున్నారో అందరికీ అర్థం కావాలి. ఈ వీడియో బరాబర్ అందరు రైతులు చూసి నాకు ఒక లైక్ చేస్తే నేను రైతుల కోసం మరెన్నో వీడియోలు తీయాలని నాకు ఒక ఉత్సాహం అనేది లేస్తుంది. ఇంత వర్షం పడుతున్నా కూడా ఈ వర్షంలో బయటికి వచ్చి మా చేనుకెళ్ళి వచ్చి నేను వీడియో చేస్తున్నాను, చూడండి ఒకసారి. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే ప్రతి కార్మికులకు ఒక యూనియన్ ఉంటుంది. మనకు కూలి పడతలేదు, రోజువారీ గడుపుతలేదు అంటే వాళ్ళకు స్ట్రైక్ చేస్తారు, వాళ్ళు ధర్నా చేస్తారు, రేటు పెంచుకుంటారు, వాళ్ళకు జీవనం కొనసాగుతుంది. కానీ రైతుకు ఎక్కడ అసలు యూనియన్ లేదు, వాళ్ళు ధర్నా చేయలేరు, అసలు ఏం చేయలేరు. మార్కెట్లో ధర్నా చేస్తే పోలీసు వాళ్ళు వస్తారు, అడ్డుకుంటారు, అంతా అక్కడనే మూస్తారు, అయిపోతుంది అంతే. మిర్చి రేటు పరిస్థితి కూడా గదే అయింది. అయితే ఆలోచించి రైతుని ఎప్పుడైనా ప్రేమించండి, రైతు బాధ చూడండి, మీరే లెక్క కట్టుకోండి. ఈ పంట వేస్తే ఎంత వస్తుంది, రైతు అసలు ఎట్లా బతకగలుగుతున్నాడు అనేది మనం ఎవరైనా భారతీయుడు ఆలోచించి రైతుని గమనించండి. అతనికి ఎక్కడ పోయినా అవమానం జరగకుండా చూసుకోండి. థ్యాంక్ యూ. అయితే రైతు మిత్రులు విషయం ఏంటంటే మన పత్తి చేను తడిచిపోయినాయి అంటే ఊట పడిపోయే అవకాశం ఉంది, గండ్లు వేయాలి. మరి వరి నాటు కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంది కాబట్టి గొండ్లు వేయాలి. మిర్చి నారు కొట్టుకుపోయే అవకాశం ఉంది కాబట్టి చనిపోయే అవకాశం ఉంది కాబట్టి మిర్చి నారుని కాపాడుకోవాలి. ఇటు ఇండ్లు సంసారాన్ని చూడాలి. రైతుకు ఎన్ని బాధలో ఎన్ని కష్టాలో చూడండి. రైతుని ప్రేమించే వాళ్ళు మాత్రం రైతుకు ఎక్కడ కలిసినా కూడా సపోర్ట్ చేయండి. మార్కెట్లో పోయినా మళ్ళీ అతను ఇంకోటి బ్యాంకుకి వెళ్ళాలన్నా మార్కెట్కి పోవాలన్నా అదే బట్టల మీద ఉంటాడు, మళ్ళీ అదే బట్టల మీద బ్యాంకుకి వెళ్తాడు. అక్కడ ఏం జరుగుతుంది? అవమానం జరుగుతుంది. రైతుల్ని గౌరవించండి, రైతుల్ని ప్రేమించండి. రైతే ఈ దేశానికి నిమ్ముక. జై జవాన్, జై కిసాన్, జై హింద్.